కామారెడ్డి జిల్లాలో కల్లు ప్రియులు ఆందోళనకి దిగారు. తాగేందుకు కల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బీర్కూరు, నస్రుల్లాబాద్ మండలాలలో కల్తీ కల్లు తీవ్ర కలకలం రేపాయి. కల్తీ కల్లు తాగి గ్రామస్తులు పలువురు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో చర్యలు చేపట్టిన ఎక్సైజ్ అధికారులు గ్రామాల్లో కల్తీ కల్లును కట్టడి చేశారు. అయితే తాగేందుకు కల్లు అందుబాటులో లేకపోవడంతో కొన్ని గ్రామాల ప్రజలు సైడ్ ఎఫెక్ట్స్ గురవుతున్నారు. ముఖ్యంగా మల్లాపూర్ గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తున్నారు. విచిత్ర చేష్టలు చేస్తుండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. దీంతో తక్షణమే గ్రామాల్లో కల్లు దుకాణాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు దేశదారు తాగినాడు వాడు ఎట్లా ఎగురుతాడు. మాకైతే రోజు ఒక సీస తాగి బుక్కెడు పోతుంటాం ముసళ్ళు. ఆ ముసలి వాడిపోయింది, ఆ ముసలోడు వాడిపోయాడు. నేను నిన్న మొన్న ఇప్పుడు దేశదారు తాగినాడు వాడు ఎట్లా ఎగురుతాడు. మాకైతే రోజు ఒక సీస తాగి బుక్కెడు పోతుంటాం ముసళ్ళు. ఆ ముసలి వాడిపోయింది, ఆ ముసలోడు వాడిపోయాడు. నేను నిన్న మొన్న ఇప్పుడు దేశదారు తాగినాడు వాడు ఎట్లా ఎగురుతాడు. మాకైతే రోజు ఒక సీస తాగి బుక్కెడు పోతుంటాం ముసళ్ళు. ఆ ముసలి వాడిపోయింది, ఆ ముసలోడు వాడిపోయాడు. నేను నిన్న మొన్న కామారెడ్డి జిల్లాలో కల్లు ప్రియులు ఆందోళనకి దిగారు. తాగేందుకు కల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో కల్తీ కల్లు తీవ్ర కలకలం రేపాయి. కల్తీ కల్లు తాగి గ్రామస్తులు పలువురు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో చర్యలు చేపట్టిన ఎక్సైజ్ అధికారులు గ్రామాల్లో కల్తీ కల్లును కట్టడి చేశారు. అయితే తాగేందుకు కల్లు అందుబాటులో లేకపోవడంతో కొన్ని గ్రామాల ప్రజలు సైడ్ ఎఫెక్ట్స్ కి గురవుతున్నారు. ముఖ్యంగా మల్లాపూర్ గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తున్నారు. విచిత్ర చేష్టలు చేస్తుండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. దీంతో తక్షణమే గ్రామాల్లో కల్లు దుకాణాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.